హాయ్ అండి, నమస్తే. ఈరోజు తోట దగ్గర అయితే కొన్ని పనులు చేయించడానికి వచ్చాము. నా పేరు మున్ని అండి, మున్ని గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ కొంతమంది చూశారు కదా, చెట్ల కింద కలుపు తీసేకి వచ్చారు, కలుపు తీస్తున్నారు అక్కడ. అలాగే ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది కదా, ఉయ్యాలలకు వీళ్ళు వచ్చేసి పెయింటింగ్ కొడుతున్నారండి. ఈ పెయింటింగ్ అయిపోయిన తర్వాత మరి దీనికి ఇక్కడ పైన షీట్ వేయాలి. ఆ షీట్ అనేది ఇంకా తీసుకురాలేదు తోట దగ్గరికి, ఇక్కడ ఊర్లో ఇంట్లోనే ఉంది కాబట్టి మనం ఆ షీటు తెచ్చిన తర్వాత పైన కప్పుగా వేసేద్దాము. ఈ పెయింట్ ఇప్పుడు కొడుతున్నారు కదా, ఈ పెయింట్ అనేది మనం షీట్ వేసేటప్పటికి ఆరాలండి, కాబట్టి షీట్ అనేది ఇంకా తీసుకొని తోట దగ్గరికి రాలేదు. ఆరిన తర్వాత కొడదాము. దీనికి ఇక్కడ పెయింట్ వేస్తున్నారు కదా, ఈ ఉయ్యాలకు ఇప్పుడు కనిపించే ఉయ్యాలకు ఇంకా పెయింట్ వేయలేదండి. మామూలుగా రెడ్ యాసిడ్ అనేది కొట్టి అలా ఉంచేసాము ఆరడానికి కోసమని. తర్వాత ఇక్కడ చూడండి, కంచె కోసము లోపల ఈ కడ్డీ అనేది వేసి పెట్టాము. ఇక్కడ ఈ ఉయ్యాలకు కలర్ కొడుతున్నారు కదా, అలాగే ఇక్కడ చూడండి, ఈ ఉయ్యాలలు వేరు, అంటే చిన్నపిల్లలు కొత్త రకం ఉయ్యాలలు చూసి చేస్తున్నాము. దీనికి రెడ్ యాసిడ్ కొట్టారు. ఇక్కడ ఇంకోటి ఉంది కదా, సేమ్ ఉయ్యాలండి. దీనిలోకి ఇంకా సీట్లు ఫిట్ చేయలేదు. కలర్ పెయింటింగ్ వేసిన తర్వాత వీటికి సీట్లు ఫిట్ చేయాలి. చూసారు కదా, ఉయ్యాల ఫినిషింగ్ అయిపోయిందండి. కలర్ కోటింగ్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంది. పైన ఒకటి మళ్ళీ సీట్ వేయాలి, అది తర్వాత వేద్దాం. ఎందుకంటే కలర్ అనేది ఆరాలి కదా, ఆరిన తర్వాత మళ్ళీ సీట్ ఒక రోజు వేయచ్చు. ఇక్కడ బాక్స్ చూశారు కదా, ఇక్కడ చూపియండి. ఇక్కడ చూశారు కదా ఈ బాక్స్ అనేది ఎందుకు ఏమిటి అనేది వీడియోలో లాస్ట్లో చెప్తాను. అంతవరకు మనము వీడియో పూర్తిగా చూసేద్దాము. తర్వాత అక్కడ ఇవి పెద్దవారికి అన్ని ఇవ్వాలా, అంటే పిల్లవాళ్ళు కూడా కూర్చోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకు అక్కడ చిన్నపిల్ల వాళ్ళకు ఉంది, వాళ్ళకు చేసాము, చూపిస్తాను. అంతకుముందు ఇక్కడ చూడండి, ఈ ఉయ్యాల ఇది చిన్నపిల్లలకు, అంటే మా ఇంట్లో పిల్లలు దండిగా ఉన్నారు, అందుకు ఈ ఉయ్యాల. దీనికి ఇక్కడ సీటు ఫిట్ చేయాలి, ఇంకా సీటు ఫిట్ చేయలేదు. ఈ కలర్ అనేది కొట్టాము కదా, ఇది ఆరేంత వరకు సీటు బిగించకూడదని బిగించలేదు. ఇలా రెండు చేసాము చూడండి, అక్కడ ఒక ఉయ్యాల ఉంది, అక్కడ ఒక ఉయ్యాల, ఇక్కడ ఒక ఉయ్యాల, ఇవి రెండు. తర్వాత అక్కడ చిన్నపిల్లలు, అక్కడ ఇవండి, ఇక్కడ ఇవి చిన్నపిల్లలకు. అంటే అందరూ ఒకేసారి వచ్చారనుకోండి గొడవ పడకూడదు కదా, అందుకని ఇన్ని ఉయ్యాలు వేపించాము. కొంతమంది వస్తే ఓకే సరిపోతాయి, ఎక్కువ మంది వచ్చినప్పుడు అన్ని ఉయ్యాలు పిల్లలకే సరిపోతాయి. ఇవన్నీ ఇంకా స్టాండప్ చేయలేదు, చేయాలి. ఎక్కడ పెడితే మనకు మొక్కలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి అనేది తర్వాత ఎక్కడ పెట్టాలనేది చూసి పెట్టేస్తాము. ఉయ్యాలను సెట్ చేయాలండి, ఇవి భూమిలోకి పాతాలి. ఎందుకంటే ఊగేటప్పుడు కింద పడకూడదు కదా, పడుకోకుండా భూమిలోకి పాతి కంకరందు వేస్తే ఫిట్గా బాగుంటాయి. ఎక్కడ పెట్టాలనేది ఇంకా ఐడియా ఏం చేయలేదు, తర్వాత చేస్తాము. చూడండి, వీళ్ళంతా మాకు పనికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ స్టూల్ మీద పెడదామా లేకపోతే అక్కడ ఉయ్యాల మీద పెడదామని అంటున్నారు. ఎలాగూ కొత్త ఉయ్యాల కదా, అందుకని కొత్త ఉయ్యాల మీద పెట్టి కేక్ కోస్తామని అనుకున్నాము. ఉయ్యాల కేక్ తో ప్రారంభం. ఇక్కడ చూడండి, మేము ఇప్పుడు ఉయ్యాల దగ్గర తీసుకొని వస్తున్నాం. అక్కడ అప్పుడే ఒకరు కూర్చొని ఊగుతున్నారు. ఈరోజు జనవరి 1 అండి, కానీ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేయలేను కాబట్టి జనవరి 1 రోజు ఇలా జరుగుతుంది మా తోట దగ్గర. నైట్ ఇంటి దగ్గర అయిపోయింది. ఇక్కడ ఈరోజు గురువారం కదా, 1వ తేదీ. ఈరోజు తోట దగ్గర అయితే ఇలా మా తోటలో ఎవరు పనికి వచ్చినా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతకుముందు పేడ ఎరువు వేసేకి వచ్చారు కదా, అప్పుడు డ్యాన్స్ వేశారు చూడండి, షార్ట్ వీడియో ఉంది, అప్పుడు ఆ వీడియో చూడండి. ఇప్పుడు కేకు కోసామండి. కోసిన తర్వాత అందరికీ ఇక్కడ ఏమి దొరకవు, కానీ ఇంటి దగ్గర నుంచి నేను కొన్ని న్యూస్ పేపర్లు తెచ్చాను, వాటిలో వేసుకొని తిన్నాము అందరము. తర్వాత ఈ సగం కేక్ వచ్చేసి
వేరే తోటలో మాకు ఇంతకుముందు పనికి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పలకరించారు, మాకు ఒక కేకు అని అడిగారు. సరేమా అక్కడి నుంచి తీసుకొని వస్తానని చెప్పాను. తర్వాత ఈ కేక్ తీసుకొని మనం వేరే తోటలోకి వెళ్తాము. మరి అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. అక్కడ మన తోటలో అయిపోయిందండి కేక్ కోసేది. అక్కడ తీసుకొచ్చి ఇచ్చి సగం వరకు, మిగతా సగం ఇక్కడ తీసుకొచ్చాను. వీళ్ళు మనకు రెగ్యులర్గా వచ్చే పనికి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఈ తోటలోకి వచ్చారు ఈ పొద్దు. అక్కడ కొత్త వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేస్తారు, చూద్దాము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఏమనుకుంటాము, నువ్వు ఇక ఇవన్నీ తెచ్చింటే స్టీల్ గిన్నెలన్నా మీ మేస్త్రి ఎవరో కోసి మీకు పెడితే బాగుంటది. మేము తిన్నాం, భోజనం చేసినాము, మీరు తినండి. ఇంతకు ముందు షార్ట్ వీడియోలో తాగుతా జ్యూస్ తాగుతా మందు తాగినట్లు జాంట్ చేసింది కదా ఆవిడే ఈవిడ. చూడండి ఇక్కడ రేణిగాయలు వస్తున్నారు. అసలు పని అంటే ఇట్లుంటాలా? నాకు కుయ్యద్దు, నేను ఒప్పుకోను. పోతా ఇక్కడ మాటలు లేవు, మాట్లాడటం లేవు, ఊరికి చూడడం, ఎంజాయ్ చేయడం. అవి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాయిలే. మీరేనా పాయసమా? వీళ్ళు ఈ తోటలో ఇక్కడ పిల్లలకు పాయసం చేసుకొచ్చారండి. నాకు కూడా పోసారు, నేను కూడా తాగుతున్నాను. వీళ్ళంతా ఇప్పుడు భోజనానికి కూర్చుంటారు. మా తోటలో భోజనం చేశారు, కానీ వాళ్ళకు వీడియో తీయలేదు నేను. వీళ్ళు ఎంజాయ్గా ఉంటారండి, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, అందుకు వాళ్ళకు వీడియో తీయలేదు. మాటలు ఉండవండి, చూసి ఎంజాయ్ చేయండి. అమ్మ చూడండి పాయసం తాగుతుంది, తాగేది పాయసము, బిల్డప్ ఏమో మందు తాగిన బిల్డప్. ఇది చూడండి. ఈ రేణిగాయ చెట్లు చూడండి. వచ్చినారు ఈ కూలోళ్ళు. ఇక్కడ చూడండి, అప్పుడే కేకు తినలేదు, కానీ ముఖానికి మాత్రం పూసుకునింది. మేము మగానికే పూసుకునేది. వీళ్ళంతా భోంచేస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు మనము మన తోట దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ కూడా ఉండారు కదా పని చేస్తూ. కాబట్టి వీళ్ళకు బాయ్ చెప్పేద్దాము. బాయ్ బాయ్. ఇక్కడ తోటలో పని అంతా మొత్తం అయిపోయింది. చెట్ల కింద పని అయిపోయిన తర్వాత ఇక్కడ గరిక ఉంది బాయ్. ఇక్కడ మనకు గులాబీ మొక్కల్లో గరిక ఉంది కదా, అది తీసేస్తున్నారు, క్లీన్ చేపిస్తున్నారు. వాళ్ళ టైం అయిపోయేంత వరకు వీళ్ళు ఏదో ఒక పని చేసి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత హార్వెస్ట్ చేద్దాం, లిటిల్ బిట్ హార్వెస్ట్. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కోసుకుందాము. ఫస్ట్ ఫ్లవర్స్తో వీడియో హార్వెస్ట్ మొదలు పెట్టాను. కొన్నేనండి, లిటిల్ బిట్ హార్వెస్ట్ అన్నమాట. ఇక్కడ వీళ్ళంతా గడ్డి తీస్తున్నారు, నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి ఇంతకుముందు మీకు నీళ్ళతో కడిగి చూపించాను కదా, రెడ్ లాంగ్ బీన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి పేనుబంక అనేది పట్టలేదండి, కానీ ఇవన్నీ ఎండిపోయాయి చూడండి. ఎండినటివి మనకు సీడ్స్కు పనికొస్తాయి. కొన్ని ముదిరాయి, అవైతే మనము ఒకటి రోజు తోటలో స్పెషల్ హార్వెస్ట్ ఉంది, అవి కోసి ఈ ముదిరిన విత్తనాలు అందులో కలిపి కర్రీ చేయొచ్చండి. ఇలా
తోటలో అయితే శబ్దాలు ఎప్పుడూ ఎక్కువ ఉంటాయి. అలాగని ఇంటి దగ్గర ఉండవని కాదు, ఇంటి దగ్గర ఇంకా ఎక్కువ. ఇక్కడ మనం చూసుకొని హార్వెస్ట్ చేయొచ్చు మనుషులు లేనప్పుడు. కానీ ఈరోజు పనికి వచ్చారు, వచ్చినప్పుడే కదండి చేయాల్సినది. అదే పనిగా అయితే రాలేను ఇక్కడికి. ఇవి చాలా వరకు ఎండినేటి ఉన్నాయి, మంచివి ఉన్నాయి. కానీ ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే మరి ఎప్పుడు వస్తానో ఏమో, ముదిరిపోతాయి అప్పటి వరకు. ఇలా వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, నేను వీడియోలో మాట్లాడుతుంటే నా వైపే చూస్తున్నారు. ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ కందులు తోటలో. ఇవి కొన్ని ముదిరాయి, కొన్ని ముదరలేదు. కాబట్టి మనకు ముదిరినేటి మాత్రం హార్వెస్ట్ చేద్దాము. ఇవి సీడ్స్ కలిపి వంకాయ కానీ ఉల్లగడ్డ కానీ ఎందులో అయినా కలిపి కర్రీ చేసుకుంటే భలే ఉంటుంది. అందులో మనకు ఆర్గానిక్గా ఇవి తోటలో అయినా పడి మొలిచింది కాబట్టి నేను దీనికి ఏమి కొట్టలేదండి. ఆర్గానిక్గా కూడా ఇలా ఇంతకుముందు ఒక వీడియో 12 అడుగులు ఉందండి కంది మొక్క, ఇలాగే పడి మొలిచినదే వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మనం ఇల్లు ఎంత హైట్ ఉందో ఇంతవరకు అంతకంటే హైట్ ఉండింది కంది మొక్క. దానికైతే మన పచ్చి కందులు తూకం వేసింటే 10 కిలోల వరకు వచ్చాయి, 10 కిలోల పైన వచ్చాయి. ఎందుకంటే 2 సార్లు నేను హార్వెస్ట్ చేశాను. ఒకసారి హార్వెస్ట్ చేసినప్పుడు తూకం వేస్తే 10 కిలోలు ఉన్నాయి. ఇంకొకసారి హార్వెస్ట్ చేసినప్పుడు అయితే తూకం వేయలేదు. కొన్ని ఎండిపోయినాయి, అవి కందులు చేసుకొని పప్పు చేసామండి. అసలు ఆ పప్పు రుచి అయితే భలే ఉంది, ఈ మాటలో చెప్పలేను, అంత రుచిగా ఉన్నింది పప్పు. కాబట్టి ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ కొన్ని శబ్దాలు ఉంటాయి, ఏమనుకోవద్దండి. ఇప్పుడు మనము ఇవి రెడ్ లాంగ్ బీన్స్ కదండి, ఇవి ఎండాయి. ఇక్కడ పనికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళకు ఇస్తున్నాను. ఇవి పంచి మీరు కూడా ఒక 10 మందికి ఇత్తనాలు పంచండి. మన సైడు లేవు ఈ పంట, కాబట్టి మనము పెంచుకుందాం. అలా వాళ్ళు అడిగినప్పుడు ఇస్తే కన్నా వాళ్ళు బాగా పెంచి దానికి స్ప్రెడ్ చేస్తారండి. కాబట్టి మనమే అడిగి ఇచ్చే కంటే అడిగిన వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు పండించుకుంటారు బాగా. ఇక్కడ కరివేపాకు ఇంట్లో అయిపోయిందండి. వచ్చినప్పుడల్లా నాకు అవసరానికి ఈ కరివేపాకు భలే పనికొస్తుంది మొక్క. దీనికి మందులు ఆర్గానిక్గా ఏమి ఇక్కడ తోట దగ్గర అయితే చాలా తక్కువ అండి. ఆర్గానిక్ మందు కొట్టడం కూడా చాలా తక్కువ. ఎప్పుడో వచ్చినప్పుడు గుర్తుండి ముందే చేసి పెట్టుకుంటే తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. అర్జెంటుగా వచ్చాననుకోండి నీళ్ళు తప్ప ఏమీ లేవు. ఇది కడగాలి, ఎందుకంటే ఇక్కడ సిమెంట్ పని చేయించాం కాబట్టి కొంచెం సిమెంట్ అంతా పడింది. అలాగే ఇక్కడ ఎర్రగోంగూర హార్వెస్ట్. బాగుంటుంది నా ఎర్రగోవాకు, బాగుంటుంది. ఓబయ్య కాదు, ఓబయ్య అని పిలుస్తాను నేను. ఇంకా చూడయ్యా కొత్తగా వచ్చారు, అందుకు పేరు గుర్తు లేదండి. ఇది ఎర్రగోంగూర వాళ్ళు ఎప్పుడు చూడలేదంట, అందుకు బాగుంటుంది అని అడుగుతున్నారు. బాగుంటుందని చెప్తున్నాను. మీరు చూడనివి మనకు ఇక్కడ 2 పంటలు ఉన్నాయి. ఎర్రగోంగూర ఒకటి, రెడ్ లాంగ్ బీన్స్ ఒకటి, ఈ 2. ఇది ఈరోజు హార్వెస్ట్ అండి. చూశారు కదా, కందులు స్పెషల్ హార్వెస్ట్ 1/2 కిలో వరకు ఉన్నాయి. రెడ్ లాంగ్ బీన్స్ ఇందులో ఎండినేటివి ఉన్నాయి, వారు కొన్ని ఇప్పించుకున్నారు. అలాగే చామంతి, కరివేపాకు, ఎర్రగోంగూర. ఇదేనండి ఈరోజు వీడియో. ఈరోజు అంతా మిక్సింగ్ వీడియో, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్.